పాల్గొంటున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అసలు ఏంటి గ్యాస్ సిచ్యువేషన్ ఏంటి చెప్తారా? ఎందుకంటే చాలా ప్యానిక్ సిచ్యువేషన్ కనపడుతుంది. నా ఇంట్రడక్షన్ వినే ఉంటారు కదా, సిటీలో మన దగ్గర హైదరాబాద్లో ఎట్లా ఉంది అనేది కొన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం, కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్తారా ఒకసారి? అంటే కొంచెం పానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది అండి. ఎందుకు అంటే వేరియస్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ ప్రస్తుత పరిస్థితిలో కొంత వినియోగదారులు పానిక్ సిచ్యువేషన్కి అయితే ఉన్నారండి. మామూలుగా తెలంగాణలో రోజుకి 1,90,000 95,000 అలా రావాల్సిన బుకింగ్స్ ఇప్పుడు 2,80,000 నుంచి 3 లక్షల మధ్యలో వస్తున్నాయి. మై గాడ్, అంటే లక్ష పైన పెరిగిపోయింది ఒక్కసారిగా. ఆల్మోస్ట్ లక్ష. ఏది తెలంగాణ స్టేట్ అంతానా? కొన్ని అంటే నిన్నటికి కొంచెం 45 రోజుల గ్యాప్ పెట్టడం మూలాన కొంచెం తగ్గింది, కానీ 25 రోజుల గ్యాప్ ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 250% పెరిగింది మామూలుగా. సో దానివల్ల ఇమీడియట్లీ ప్రభుత్వము 45 రోజుల రూరల్కి 45 రోజుల గ్యాప్ విధించడం జరిగింది, రీఫిల్కి మధ్యలో. సో కానీ ఈ రోజు వరకు కూడా అంటే ఈ ఎప్పుడైతే 6వ తారీఖు నుంచి అంటే ఈ మధ్య యుద్ధం తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ రోజు మన అవసరాలకు అంటే గృహ వినియోగదారులకు మామూలుగా హిస్టారికల్లీ అంటే ఇదే మంత్ మార్చిలో పోయిన సంవత్సరం ఎంత చేశామో అంతకు 10 నుంచి 12% ఎక్కువనే సప్లై చేసాం, తక్కువ సప్లై చేయలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినా మేమైనా వచ్చిన సప్లైస్ 110 నుంచి 112% ఉంది. కానీ పానిక్ డిమాండ్ మూలాన ఏమైతుందంటే కొంచెం ఇదివరకు రోజున్నరలో 2 రోజుల్లో వచ్చే సిలిండరు ఇప్పుడు 5 రోజులకు పోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 200% పెరిగింది కదా డిమాండ్. దాని మూలాన కొంత ఇంకా పానిక్ అదొక ట్రిగ్గర్ లాగా అయిపోతుంది. అంటే కొంత వాస్తవము, గ్యాస్ కొరతలు ఎంతో డిమాండ్ సప్లై గ్యాప్ మాత్రం ఉన్న విషయం వాస్తవమే. అంటే లైక్ గణాంకాలు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీరు వినియోగదారులకి లాస్ట్ ఇయర్ ఈ డేస్లో ఎంతైతే సప్లై చేశారో అంతకంటే 10 to 15% ఈ సంవత్సరం ఇప్పుడు ఈ డేస్లో ఎక్కువ చేసామని చెప్తున్నారు, విచ్ ఈస్ గుడ్ సైన్. ఎందుకంటే ఈ క్రైసిస్లో ఎక్కువ చేసామని చెప్తున్న మాటలు బాగున్నాయి, కానీ మీకు సప్లై ఎలా ఉంది? మీకు కూడా అదే రేంజ్లో మీకు సప్లై వస్తుందా మరి? మాకు వస్తుంది కాబట్టి మేము చేయగలుగుతున్నాము. బాట్లింగ్ కెపాసిటీస్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. 110 నుంచి 115% ఎక్కువ జరుగుతూ ఉంది. అంటే 100 సిలిండర్లు పోయిన సంవత్సరం ఇదే రోజు చేస్తే ఈరోజు 115 సిలిండర్లు బాట్లింగ్ అవుతున్నాయి, మార్కెటింగ్ కూడా అవుతున్నాయి, మార్కెట్లో డెలివరీ అవుతుంది. కానీ 250 సిలిండర్ల డిమాండ్ ఉంది, 230 250 సిలిండర్ల బుకింగ్స్ పెండింగ్ ఉంటున్నాయి. జస్ట్ బికాజ్ పానిక్ వల్ల జరుగుతూ ఉంది. అందువల్ల కొంత ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనే సిస్టంలో బుకింగ్స్ తీయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు, 1955 ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. సో ఇప్పుడు ఎవరు ముందు బుక్ చేస్తే వాళ్ళకి ఇవ్వడము, ఆ క్యూ పద్ధతిలో ఇవ్వడం మూలన కొంత డిలే జరుగుతూ ఉంది. ఒక్కసారి హైదరాబాద్